శాంతి. 21/4/2024 అవ్యక్త మురళి ఆధారంతో జ్వాలాస్వరూప తపన ద్వారా అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. నేను బాప్ దాదా సమక్షంలో ఉన్నాను. నాకు బాప్ దాదా యొక్క ప్రేమ భరితమైన దృష్టి లభిస్తుంది. బాప్ దాదా నా మస్తకంలో 3 మెరుస్తున్న రేఖల్ని చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క రేఖ, రెండవది పరమాత్మ చదువు యొక్క రేఖ, మరియు మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఇది మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమయుగంలో అతి కొద్ది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే నేను హైయెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ ఆత్మను. బాప్ దాదా నాకు విశేషమైన కానుకల్ని ఇవ్వడానికి వారి పిడికల్ని తెరిచారు. అందులో మెరుస్తూ ఉన్న 3 వజ్రాలున్నాయి. ఆ 3 వజ్రాలు 3 బిందువుల స్మృతి మంత్రం. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. గతం గతః. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అమృత వేళలో రోజంతటి కార్యాలలో, యోగంలో, సేవలో, రాత్రి పడుకునే ముందు నిత్యం ఈ 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకుంటున్నాను. ఈ అవినాశి చెరగని ఆత్మిక తిలకాన్ని నిత్యం పెట్టుకుంటున్నాను. మరియు నా ఖజానాలు జమ అవుతూ ఉన్నాయి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను బాప్ దాదా నయనాలలో ఉన్నాను. నేను బాబా కంటి రత్నాన్ని. నన్ను బాప్ దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు. నాకు అపారమైన ప్రేమ మరియు శక్తిని ఇస్తున్నారు. బాప్ దాదా నాది కానీ ఇంకెవరిదైనా కానీ జాతిని కానీ ధర్మాన్ని కానీ రంగును కానీ
సౌందర్యాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏమీ చూడరు. ఈ బిడ్డ నావారు అని మాత్రమే చూస్తారు. నేను కూడా బాబా సమానంగా ప్రతి ఆత్మ పట్ల ఎల్లప్పుడూ అనంతమైన దృష్టిని, సమదృష్టిని, ఆత్మిక దృష్టిని ఉంచుతున్నాను. ఎవ్వరి హద్దు విషయాలను నేను చూడను. ఇప్పుడు సమయం యొక్క పిలుపు అనుసారంగా బాప్ దాదా నాకు నా లక్ష్యాన్ని మరియు ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. బాబా ప్రేరణతో నేను నా తీవ్ర పురుషార్థపు తపనకు అగ్ని రూపాన్ని అందిస్తున్నాను. ఒక జ్వాలాముఖి దృశ్యం ఎదురుగా వస్తుంది. జ్వాలాముఖి నుండి వెలువడుతున్న అగ్ని పూర్తి పరిసరాలని మార్చేస్తుంది. జ్వాల యొక్క ప్రభావం చాలా దూరాల వరకు వ్యాపిస్తుంది. అలాగే ఇప్పుడు నా పురుషార్థపు తపన జ్వాలాముఖి రూపాన్ని తీసుకుంది. ఈ తపన రూపీ జ్వాలాముఖి ద్వారా నా శక్తుల స్మృతి చిహ్నమైన శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపం ప్రకటితమవుతున్నాయి. మిగిలి ఉన్న లెక్కాచారాలు మనసుకు సంబంధించినవి, సంబంధ సంపర్కాలకు సంబంధించినవి అన్నీ భస్మమవుతున్నాయి. విశ్వానికి ఇప్పుడు నా జ్వాలారూపీ తపన యొక్క అవసరం ఉన్నది. నా జ్వాలారూపం విశ్వం యొక్క భ్రష్టాచారాన్ని, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. మరొక వైపు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. పరమాత్మ సందేశాన్ని ఇస్తుంది. నా జ్వాలారూపం శాంతి యొక్క శీతలతను ఇస్తుంది. అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేస్తుంది. నేను బాబా యొక్క జ్ఞాన గంగ రూపంలో ఇప్పుడు ఆత్మలకు నా జ్ఞాన శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేస్తున్నాను. ఈ అనంతమైన సేవలో నిమగ్నమైన కారణంగా అనేక చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పట్టేదో, శ్రమ అనిపించేదో, నిరాశ అనిపించేదో, ఇప్పుడు ఈ విషయాలన్నీ బొమ్మల ఆట వలె అనుభవం అవుతున్నాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనం యొక్క బాల్యానికి నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి స్థానము లేదు. సమయానుసారంగా
అనంతమైన వానప్రస్థావస్థను అనుభవం చేస్తున్నాను. బాబా సమానంగా నా సమయం, సంకల్పాలు ఇప్పుడు ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాను. మనస వాచా కర్మన బ్రాహ్మణ ఆత్మకైనా కానీ, సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలకైనా కానీ అందరికీ మాస్టర్ దాతా రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాను. నిస్వార్థంగా అయి సంతోషము, శాంతి, ఆనందము, ప్రేమ యొక్క అనుభూతిని చేయిస్తున్నాను. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మాబాబా సమానంగా ఏదో ఒక అనుభూతిని చేయిస్తున్నాను. ఒక సుగంధభరితమైన పుష్పం వలె ఉన్నాను. ఎవరు అడిగినా అడగకపోయినా నేను తరగని అఖండమైన దాతగా అయి ఇస్తున్నాను. అనంతమైన సేవ యొక్క ప్రత్యక్ష ఫలము నన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పుడు క్షణంలో బిందుస్వరూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. మొత్తం రోజంతా నేను మధ్య మధ్యలో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ బాబా ప్రేమలో లీనమై ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే. తండ్రి చేసే నిష్కామ సేమ ఇతరులెవ్వరూ చెయ్యలేరు. ప్రశ్న: నూతన ప్రపంచ స్థాపన చేయటంలో తండ్రి ఎటువంటి శ్రమ చేయవలసి వస్తుంది? పూర్తి అజామిల్ వంటి పాపులను మళ్ళీ లక్ష్మీనారాయణ వంటి పూజ్య దేవతలుగా తయారు చేసే శ్రమ బాబా చేయవలసి ఉంటుంది. తండ్రి తన పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా చేసే శ్రమ చేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ వాపస్ శాంతిధామానికి వెళ్తాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ లెక్కాచారాలను సమాప్తి చేసుకొని యోగ్యులై వాపస్ ఇంటికి వెళ్ళాలి. పాట: ఈ పాప ప్రపంచం నుంచి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు. ఇది పాప ప్రపంచమని పిల్లలకి తెలుసు. నూతన ప్రపంచం పుణ్య ప్రపంచంగా ఉంటుంది. అక్కడ పాపం ఉండదు. అది రామరాధ్యము, ఇది రావణరాధ్యము. ఈ రావణరాధ్యంలో అందరూ పతితులు, దుఃఖీలుగా ఉన్నారు. అందుకే ఓ పతిత్ పావన్, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి మార్గదర్శకులై మమ్మల్ని ముక్తి చేయండి అని అన్ని ధర్మాల వాళ్ళు పిలుస్తారు. అంటే తండ్రి వచ్చినప్పుడు ఈ మొత్తం సృష్టిలో ఏ ఏ ధర్మాల వారున్నారో అందరినీ తీసుకెళ్తారు. ఈ సమయంలో అందరూ రావణరాజ్యంలో ఉన్నారు. అన్ని ధర్మాల వాళ్ళని వాపసు శాంతిధామానికి తీసుకువెళ్తారు. అందరి వినాశనం జరిగే తీరాలి. తండ్రి ఇక్కడికి వచ్చి తన పిల్లలను సుఖధామానికి అర్హులుగా చేస్తారు. అందరి కళ్యాణం చేస్తారు. అందువల్లే వారొక్కరినే సర్వుల సద్గతి దాత అని, సర్వుల కళ్యాణం చేయవారని అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు,
ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళాలి. అన్ని ధర్మాల వాళ్ళు శాంతిధామానికి, నిర్వాణ ధామానికి వెళ్ళాలి. అక్కడ ఆత్మలన్నీ శాంతిగా ఉంటాయి. రచయిత అయిన అనంతమైన తండ్రి స్వయంగా వచ్చి అందరికీ ముక్తి, జీవన్ముక్తి ఇస్తూ ఉన్నారు. అందువల్లే మహిమ కూడా ఒక్క గాడ్ ఫాదర్కే చేయవలసి ఉంటుంది. ఎవరైతే వచ్చి అందరికీ సేవ చేస్తారో వారినే స్మృతి చేయాలి. తండ్రి స్వయంగా తెలియచేస్తూ ఉన్నారు, నేను దూరదేశమైన పరంధామ నివాసిని. మొట్టమొదట ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో ఆ ధర్మం ఇప్పుడు లేదు. అందుకే నన్ను అందరూ పిలుస్తూ ఉన్నారు. తండ్రి వచ్చి పిల్లలందరినీ వాపస్ తీసుకువెళ్తారు. హిందూ ధర్మము అనేది ధర్మమే కాదు, అసలు ధర్మము దేవీ దేవతా ధర్మము. కానీ పవిత్రంగా లేనందున స్వయానికి దేవతలను బదులుగా హిందువులు అనని చెప్పుకుంటూ ఉన్నారు. హిందూ ధర్మస్థాపకులు ఎవ్వరూ లేరు. గీత సర్వశాస్త్ర శిరోమణి అని భగవంతునిదే గానం చేయబడింది. భగవంతుణ్ణి ఒక్కరిని మాత్రమే అంటారు, వారే గాడ్ ఫాదర్. శ్రీకృష్ణుణ్ణి కానీ లక్ష్మీనారాయణ్ణి కానీ గాడ్ ఫాదర్ అని లేక పతిత్ పావన్ అని అనరు. వీరు రాజు రాణి మాత్రమే. అయితే వారిని అలా తయారు చేసిన వాళ్ళు ఎవరు? అనంతమైన తండ్రి. మొట్టమొదట కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఆ ప్రపంచానికే వీళ్ళని అధికారులుగా తయారు చేస్తారు. ఎలా అయ్యారో మనుష్య మాతృలెవ్వరికీ తెలియదు. గొప్ప గొప్ప లక్షాధికారులు వీరికి మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వరాధ్యాన్ని ఎలా పొందారు, ఎలా అధికారులుగా అయ్యారో అని వారిని అడగండి. ఎప్పుడూ ఎవ్వరూ తెలుపలేరు. ఎటువంటి కర్మలు చేసి ఇంత ఫలాన్ని పొందుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. మీరు మీ ధర్మాన్నే మర్చిపోయినారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం గురించి తెలియనందున అందరూ వేరు ధర్మాలలోకి పరివర్తనైపోయారు. వాళ్ళు మళ్ళీ తమ తమ ధర్మాలలోకి వాపస్ వచ్చేస్తారు. ఎవరైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారో వారు తమ ధర్మంలోకి వాపస్ వచ్చేస్తారు. క్రైస్తవ ధర్మానికి చెందినవారుగా ఉంటే వారు మళ్ళీ క్రైస్తవ ధర్మంలోకి వస్తారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అంటు కట్టబడుతూ ఉన్నది. ఎవరెవరు ఏ ధర్మానికి చెందినవారో వారు తమ తమ ధర్మాలలో రావాల్సి ఉంటుంది. ఇది సృష్టి వృక్షము. దీనికి 3 కొమ్మలు ఉన్నాయి. వాటి నుండి ఇంకా అభివృద్ధి అవుతూ పోతూ ఉన్నది. ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, మీ ధర్మాలలోకి వచ్చేయండి. కొంతమంది చెప్తారు, నేను సన్యాస ధర్మంలో వెళ్తాను. నేను సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస అనుచరుణ్ణి. వారు నివృత్తి మార్గానికి చెందినవారు. మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు. గృహస్థ మార్గంలోని వారు నివృత్తి మార్గానికి చెందినవారు. అనుచరులుగా ఎలా అవ్వగలరు? మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు. తర్వాత రావణం ద్వారా మీరు అపవిత్రం అయిపోయినారు. ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు గృహస్థ ఆశ్రమానికి చెందినవారు. మీరు భక్తి కూడా చేశారు. తండ్రి వచ్చి భక్తికి ఫలము సద్గతి ఇస్తూ ఉన్నారు. ధర్మాన్ని శక్తి అని అంటారు. తండ్రి ధర్మస్థాపన చేస్తారు. మీరు విశ్వమంతటికి అధికారులుగా అవుతారు. తండ్రి నుండి మీకు ఎంతో శక్తి లభించింది. ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రే వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. ఇతరులెవ్వరూ సద్గతి ఇవ్వలేరు, సద్గతిని పొందలేరు. ఇక్కడే వృద్ధి చెందుతూ ఉంటారు.
వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి చెప్తూ ఉన్నారు, అన్ని ధర్మాల వారి సేవకుణ్ణి. బాబా వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. సత్యయుగాన్ని సద్గతి అని అంటారు. ముక్తి శాంతిధామంలో ఉంటుంది. కావున అందరికంటే గొప్పవారెవరు? తండ్రి చెప్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా, మీ అందరూ సోదరులు. అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి వచ్చి అందరినీ తమ తమ సెక్షన్లోకి పంపేందుకు అర్హులుగా చేస్తారు. అర్హులుగా అవ్వాలి అంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. లెక్కాచారము సమాప్తం చేసుకొని మళ్ళీ వాపస్ వెళ్తారు. అది శాంతిధామము, అది సుఖధామము. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇందులో శ్రమ పడవలసి ఉంటుంది. పూర్తి అజామిల్ వంటి పాపుల్ని వచ్చి లక్ష్మీనారాయణ దేవీ దేవతలుగా చేస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ వామ మార్గంలో వశమైపోయినారు. అప్పటి నుంచినే మెట్లు దిగుతూ వచ్చినారు. ఈ 84 జన్మల కిందకి దిగే నిచ్చెన. సతో ప్రధానము నుండి సతో రజోతమో అవుతూ వస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగము. నేను ఒకేసారి వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇబ్రహీం శరీరంలోనో బుద్ధ శరీరంలోనో రారు. పురుషోత్తమ సంగమయుగంలోనే వస్తారు. ఇప్పుడు తండ్రిని అనుసరించండి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మలైన మీరందరూ తండ్రినొక్కరినే అనుసరించండి. తండ్రినొక్కరిని స్మృతి చేస్తే మీ పాపాలు యోగ అగ్నిలో భస్మం అయిపోతాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. మీరు సత్యసత్యమైన బ్రాహ్మణులు. కామచితి నుండి కిందకి దిగి జ్ఞానచితిపై కూర్చుంటారు. ఈ విషయాలు ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. యేసుక్రీస్తు, బుద్ధ మొదలైన వారందరూ ఆ ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తారు. అయితే వారిని గురించి యథార్థంగా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు. రచయిత రచన గురించి మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. ఋషులు, మునులు మొదలైన వారందరూ నేతి నేతి మాకు తెలియదు అని అంటూ వచ్చారు. స్వర్గము సత్యమైన ఖండము. అక్కడ దుఃఖము అనే పదము ఉండదు. ఇక్కడ ఎంత దుఃఖం ఉంటుంది. ఆయువు కూడా చాలా తక్కువ. దేవతల ఆయుష్ చాలా ఎక్కువగా ఉంటుంది. వారు పవిత్రమైన యోగులు. అక్కడ అందరూ అపవిత్రమైన భోగులున్నారు. మెట్లు దిగుతూ ఆయుష్ తగ్గిపోతూ వచ్చింది. అకాల మృత్యువు కూడా జరుగుతూ ఉంటుంది. బాబా మనల్ని 21 జన్మలు ఎప్పుడూ రోగాలే లేకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఆత్మ ఎంత వివేకంగా తయారవ్వాలి. ఎక్కడ దుఃఖం ఉండదో అటువంటి వారసత్వాన్ని తండ్రి మీకు ఇస్తూ ఉన్నారు. మీ ఏడుపులు, అరుపులు అన్నీ సమాప్తమైపోతాయి. అందరూ పాత్రధారులే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇది కూడా డ్రామానే. బాబా కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయిస్తూ ఉన్నారు. కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకొని ఇప్పుడు చివరిలో మళ్ళీ అదే జ్ఞానాన్ని వింటూ ఉన్నది. బ్రహ్మరాత్రి, బ్రహ్మ పగలు మహిమ చేయబడ్డాయి. అదే బ్రాహ్మణులకు రాత్రి పగలు. ఇప్పుడు మీకు పగలు రానున్నది. మహాశివరాత్రి అని అంటారు. ఇప్పుడు భక్తి యొక్క రాత్రి పూర్తి అయ్యి జ్ఞానోదయం జరుగుతుంది. ఇప్పుడు ఇది సంగమ యుగము. ఇప్పుడు మీరు మళ్ళీ వారసులుగా అవుతూ ఉన్నారు. అంధకారమైన రాత్రిలో ఎదురు దెబ్బలు కూడా తిన్నారు. నుదురు కూడా
అరిగిపోయింది. ధనం కూడా సమాప్తం చేసుకున్నారు. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, ఇప్పుడు బాబా మనల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్లేందుకే వచ్చారు. సుఖధామంలో నివసించేవారు 84 జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి పడ్డారు. బాబా మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు. ఇది మీ ప్రపంచం కాదు. మీరు ఇప్పుడు యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవ్వాలి. కామఖడ్గాన్ని ఉపయోగించరాదు, జగడాలాడరాదు, కొట్లాడరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇది 5000 సంవత్సరాల కల్పము, లక్షల సంవత్సరాలు కాదు. ఒకవేళ లక్షల సంవత్సరాలైతే ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండేది. ఎన్నో వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పకల్పము వస్తారు. తండ్రికి డ్రామాలో పాత్ర ఉంది. పాత్ర లేకుండా నేను ఏమీ చేయలేను. బాబా కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నారు. సరి అయిన సమయంలో వస్తారు. మన్మనాభవ అని చెప్తాను, కానీ దీని అర్థము ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, దేహ సంబంధాలన్నీ వదిలి ఒక్కరినే స్మృతి చేస్తే అందులో పావనమైపోతారు. పిల్లలు తండ్రిని స్మృతి చేసే శ్రమ చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. ఇటువంటి విద్యాలయము మరెక్కడా ఉండదు. ఇక్కడ ఈశ్వరుడైన తండ్రి వచ్చి విశ్వమంతటిని పరివర్తన చేస్తారు. నరకం నుండి స్వర్గంగా తయారు చేస్తారు. మీరు దానిపై రాజ్యపాలన చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తండ్రి స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానమవుతారు. ఇది బాబా భాగ్యశాలి రథము. ఇందులో తండ్రి వచ్చి ప్రవేశిస్తూ ఉన్నారు. శివ జయంతి గురించి ఎవ్వరికీ తెలియదు. వారు పరమాత్మ నామరూపాలకు అతీతమైన వారని అంటారు. అరే, నామరూపాలకు అతీతమైన వస్తువు ఏదీ ఉండదు. ఇది ఆకాశము అని అంటారు. మరి ఇది పేరే కదా. భలే శూన్యము అయి ఉండవచ్చు, కానీ పేరు ఉంది కదా. బాబా పేరు కళ్యాణకారి. భక్తి మార్గంలో అనేక పేర్లు ఉంచారు. బాబురీనాథ్ అని కూడా అంటారు. వారొచ్చి కామఖడ్గం నుండి విడిపించి పావనంగా చేస్తారు. నివృత్తి మార్గము, వారు బ్రహ్మతత్వాన్నే పరమాత్మ అని అంగీకరిస్తారు. దానినే స్మృతి చేస్తారు. బ్రహ్మయోగులు తత్వయోగులని పిలువబడతారు, కానీ అది నివాస స్థానము. దానిని బ్రహ్మాండమని అంటారు. వారు బ్రహ్మతత్వాన్నే భగవంతునిగా భావిస్తారు. లీనమైపోతాము అని భావిస్తారు, అనగా ఆత్మను వినాశిగా చేస్తారు. బాబా చెప్తారు, స్వయంగా వచ్చి అందరికీ సద్గతిని ఇస్తారు. కావున ఒక్క శ్రీబాబా జయంతియే వజ్రతుల్యమైనది. మిగిలిన జయంతులన్నీ గవ్వ సమానమైనవి. బాబా ఒక్కరే సర్వులకు సద్గతి ఇచ్చేవారు. కావున ఆ జయంతి వజ్ర సమానమైనది. వారే మిమ్మల్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తారు. ఈ జ్ఞానం తండ్రే స్వయంగా వచ్చి చదివిస్తూ ఉన్నారు. దీని ద్వారా మీరు దేవీ దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానము లోపించిపోతుంది. లక్ష్మీనారాయణులకు రచయిత రచనల జ్ఞానం లేదు. పిల్లలు పాట విన్నారు, శాంతి సుఖము ఉన్న చోటికి తీసుకువెళ్ళమని అంటారు. అది శాంతిధామము. తర్వాత అక్కడ నుండి సుఖధామానికి వస్తారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. సుఖశాంతుల ప్రపంచంలోకి పిల్లలను తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. రాత్రి క్లాసు. ఇప్పుడు సూర్యవంశము, చంద్రవంశము 2 రాజధానులు తయారవుతాయి. మీరు ఎంత తెలుసుకుంటారో, ఎంత పవిత్రంగా అవుతారో అంత వేరెవరూ తెలుసుకోలేరు, పవిత్రంగా అవ్వలేరు. తండ్రి వచ్చారు అని వింటారు. తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. పోను పోను మీరు ఈ జ్ఞానాన్ని
లక్షలు కోట్ల మంది తెలుసుకోవడం చేస్తారు. వాయుమండలమే అలా ఉంటుంది. అంతిమ యుద్ధంలో అందరూ నిరాశలైపోతారు. అందరికీ టచ్ అవుతుంది. మీ ధ్వని వినిపిస్తుంది. స్వర్గస్థాపన జరుగుతూ ఉందని మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది. మిగిలిన వారందరి మృత్యువు రెడీగా ఉంది. కానీ అప్పుడు మీరు కనీసం తూగేందుకు కూడా సమయం ఉండదు. ఎవరెవరు ఉంటారో వారిలో చాలామంది అర్థం చేసుకుంటారు. అయితే ఆ సమయంలో మీరందరూ ఉంటారని కూడా కాదు, కొంతమంది మరణిస్తారు కూడా. కల్పకల్పము ఎవరుండినారో వాళ్ళే ఉంటారు. ఆ సమయంలో ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారు. శబ్దం కూడా తగ్గిపోతుంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ప్రారంభిస్తారు. మీరందరూ సాక్షిగా ఉండి చూస్తారు. అత్యంత భయంకరమైన ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వినాశనం అవ్వనున్నదనే అందరికీ తెలిసిపోతుంది. ప్రపంచ పరివర్తన కానున్నది. ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడే వినాశనం అవుతుందని వివేకం చెప్తుంది. ఇప్పుడు ఇంకా పరస్పరంలో మేం బాంబులు వేయమని ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే తయారవుతూ ఉన్నాయి. పిల్లలు, మీకు చాలా ఖుషి ఉండాలి. కొత్త ప్రపంచం తయారవుతూ ఉందని మీకు తెలుసు. తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారని అర్థం చేసుకున్నారు. అక్కడ దుఃఖానికి నామరూపాలే ఉండవు. దాని పేరే స్వర్గము. మీకు ఎలాగైతే నిశ్చయం ఉందో అలా పోను పోను చాలామందికి నిశ్చయం అవుతుంది. ఎవరైతే అనుభవం చేయాలని అనుకుంటారో వారు పోను పోను చాలా పొందుకుంటారు. అంతిమ సమయంలో స్మృతి యాత్రలో కూడా చాలామంది మునిగి ఉంటారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. పురుషార్థం పూర్తిగా చేయకుంటే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేస్తే పదవి కూడా మంచిది లభిస్తుంది. ఆ సమయంలో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. కల్పకల్పము ఎలా వినాశనం జరిగిందో అలాగే జరుగుతుంది. ఎవరిలో నిశ్చయం ఉంటుందో, సృష్టి చక్ర జ్ఞానం ఉంటుందో వారు ఖుషీగా ఉంటారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే. ధారణ: డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలం ద్వారా నరకాన్ని స్వర్గంగా తయారు చేయాలి. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యే పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రినే పూర్తిగా అనుసరించాలి. సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగ అగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేయాలి. అందరినీ కామచితి నుంచి దించి జ్ఞానచితిపై కూర్చోపెట్టాలి. వరదానము: నిస్వార్థము మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్తి భవ. సేవలో సఫలతకు ఆధారము నిస్వార్థము మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా హర్షితంగా ఉంటారు. అంతేకాక వారితో ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. సేవలో సంఘటన ఉంటుంది. సంఘటనలో రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. అయితే అనేకతలో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినరాదో ఆలోచించకండి. నిస్వార్థము మరియు నిర్వికల్ప భావనతో నిర్ణయాలు తీసుకుంటే ఎవరికీ వ్యర్థ సంకల్పాలు రావు మరియు సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: ఇప్పుడు సకాశ్ ద్వారా మనుషుల బుద్ధిని పరివర్తన చేసే సేవను ప్రారంభం చేయండి. అచ్చా, ఓం శాంతి.
అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. అలసినవో యాత్రికుడా, తెలుపుము ఎచ్చటికి నీ పయనం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. తీయని కోర్కెల తీరని దాహపు సుడులు తిరిగే యౌవనం. ఆశల అలజడి అటు ఇటు పరుగుల జరిగెనులే కాలం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. భార్యా బిడ్డల బలపుల మమతల సాగి మరో ప్రకరణం. ధనము గృహము వాహనములకై కరిగెనులే భుజబలము. తోటి వారితో పోటీ బ్రతుకున పరుగులతో పందెము. జవసత్వములు పుడుగగ నీవు చేరితివి వృద్ధాప్యం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. పొందినదేమి చెందినదేమి చివరకు మిగిలినదేమి. ఎవ్వరు నీవు ఎక్కడి వాడవు ఏమిటి జీవితం. అంతర్ముఖముగా ఆలోచించు తెలియును ఆత్మస్వరూపం. జ్ఞానము ధ్యానము యోగ సాధనతో చేరుము పరంధామం. ఆటల పాటల ముద్దు ముచ్చట్లు జరిగెనులే నీ బాల్యం. అమ్మా నాన్నల మమతల వలలో జరిగెనులే కౌమారం. ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, తెలుసుకొనుము నీ గమ్యం. ఓ యాత్రికుడా, ఓ యాత్రికుడా, తెలుసుకొనుము